ఈహా హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. పళ్ళ సమస్యల మీద మనతో మాట్లాడడానికి డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రియాంక రెడ్డి గారు ఉన్నారు. జేస్ డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆమెతో మాట్లాడి మనకుండే సమస్యల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? గుడ్, థ్యాంక్ యూ అండి. ఓకే. మనం రెగ్యులర్ గా చూసుకున్నట్లయితే ఈ పళ్ళ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే పుచ్చిపళ్ళు కావచ్చు, చిగుల నుంచి రక్తం రావడం కావచ్చు, ఇవన్నీ తరచుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటూ ఉంటాయి కదా. సో మొదటిగా ఈ పుచ్చిపళ్ళు అనేవి ఎందుకు వస్తాయి? పుచ్చు పళ్ళకి రావడానికి కారణం ఫుడ్ లాడ్జ్మెంట్. అంటే తిన్న ఆహారం ఏదైతే పళ్ళలో చేరుకోవడం వల్లనే పుచ్చు పళ్ళు వచ్చే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి మనం అరికట్టడానికి స్టిక్కీ ఫుడ్ తినకూడదు. ఇన్ కేస్ ఎప్పుడైనా తినాల్సిన పరిస్థితి వస్తే ఇమీడియట్లీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై టు బ్రష్ ఇట్ అవుట్. బ్రషింగ్ కుదరని పక్షాన అట్లీస్ట్ గార్గల్నే చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. అంటే పుక్కులించి కడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బ్రషింగ్ అంటే ఎవరైనా ఒకసారే చేస్తారు. చాలా హైజీన్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 సార్లు చేస్తారు. మనం నిజం ఒప్పుకోవాలి కాబట్టి. సో 2 సార్లు ఖచ్చితంగా చేయాలంటారా? చాలా అవసరం ఉంటది. సర్టెన్ కంట్రీస్ ఆల్సో టెండ్ టు ప్రూవ్ దట్ నైట్ టైమ్ బ్రషింగ్ ఈస్ మోర్ ప్రామినెంట్, షుడ్ బి మోర్ ప్రామినెంట్. అట్లా అన్నమాట. మార్నింగ్ వన్స్ ఆఫ్టర్ యూ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ ఉండాలి బ్రషింగ్. నైట్ ఆఫ్టర్ యువర్ డైలీ థింగ్స్ ఆర్ డన్, పడుకునే ముందు బిఫోర్ టు బెడ్ చేసుకోవాలి, బ్రషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రషింగ్ అంటే ఎంత టైం చేయాలి మేడం? అంటే చాలా మంది బ్రషింగ్ చేసేటప్పుడే 100 రకాల ఆలోచనలు చేస్తూ ఫోన్ నొక్కుంటూ ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట కూడా చేస్తుంటారు కదా. కరెక్ట్ గా ఎంత టైం చేస్తే బెటర్? ఇట్స్ హార్డ్లీ 2 minutes బ్రషింగ్, ఓన్లీ 2 minutes. 2 minutes. అప్పర్ జా వచ్చేసి 1 minute, లోవర్ జా 1 minute. దట్ టు 30 seconds పర్ క్వాడ్రెంట్ పెట్టుకోవాలి. ఒక క్వాడ్రెంట్ ఇన్ ద సెన్స్ ఒక సైడ్, రైట్ సైడ్ వచ్చేసి 30 సెకండ్లు 30 సెకండ్లు 30 సెకండ్లు. దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దట్ టు ఫర్ 2 times a day. అంటే మార్నింగ్ ఒక 2 నిమిషాలు, నైట్ ఒక 2 నిమిషాలు కేటాయిస్తే చాలు. దట్ ఈస్ ద బెస్ట్ మెయింటెనెన్స్ విచ్ వి గివ్ టు అవర్ టూత్. ఓకే. అంటే జస్ట్ 2 minutes సరిపోద్దా? మా వాళ్ళేమో గంటలు గంటలు బ్రష్ చేస్తూనే ఉంటారు. మీరు అన్నట్టు ఏమేమో ఆలోచనలు కూడా అదే టైంలో ఉంటాయి. చూస్తూ ఉంటాం కదా, ఇట్లా ఫోన్ నొక్కుంటూ బ్రష్ చేస్తానే ఉంటారు గంటలు గంటలు. మరి కొందరు సాఫ్ట్ బ్రజిల్ వాడతారు, కొందరు హార్డ్ బ్రజిల్ వాడతారు కదా. ఎలాంటివి మీరు చెప్తారు? న్యాచురల్ టూత్ అంటే బయట పెట్టిన పెట్టుడు పళ్ళు లేని వాళ్ళకి ఫర్ ఆల్ ది న్యాచురల్ టూత్ సాఫ్ట్ బ్రష్ ఇస్ ఇండికేటెడ్. సాఫ్ట్ బ్రషెస్ వాడుకోమని చెప్తాము. ఎప్పుడైతే మిక్స్డ్ డెంటిషన్స్ ఉంటాయి, అంటే కొంతమందికి ఒకవైపు పళ్ళు పెట్టి ఉంటాయి, లేకపోతే ఇప్పుడు అంటే న్యాచురల్ టూత్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ టూత్ ఉంటాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి క్యాప్స్ వేసుకునే వాళ్ళు, బ్రిడ్జెస్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీడియం సైజ్ బ్రషెస్ బాగుంటాయి. మీడియం రేంజ్ బ్రషెస్ అంటాము. అంటే అటు సాఫ్ట్ కాకుండా ఇటు హార్డ్ కాకుండా ఉంటది అనమాట. ఆ బ్రషెస్ వాడుకోవాలి. ఏవైతే మొత్తం పెట్టుడు పళ్ళు ఉంటాయి, పైన సెట్ కింద సెట్ మొత్తం పెట్టుడు పళ్ళు సెట్, వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చేసి హార్డ్ బ్రషెస్ వాడుకోవాలి. అట్లా ఈ మనం ఎలక్ట్రికల్ బ్రషెస్ అనేవి చూస్తూ ఉంటాం కదా, అవి బెటరేనా? బెటర్ ఉంటాయి. వాటికి స్పెసిఫిక్ మోషన్స్ ఉంటాయి అన్నమాట. అది పెట్టి చేసుకుంటే అది ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, అంటే మూవ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మూవ్మెంట్ అది రౌండ్ మోషన్స్ ఉంటాయి, రివాల్వింగ్ రొటేటింగ్ మోషన్స్ రెండు ఉంటాయి. కొంచెం ఆబ్లిక్ మోషన్స్ ఉంటాయి కాబట్టి బెటర్ ఉంటుంది. ద థింగ్ ఇస్ ఎవ్రీ వన్ డెంటిషన్ విల్ వేరీ. మీకు ఒక రకమైన వరుస ఉంటుంది, నాకు ఒక రకమైన వరుస ఉంటుంది. ఇప్పుడు మన వరుస తగ్గట్టు మన బ్రష్, అంటే మన ప్లాక్ డిపాజిట్స్ ఎక్కడ వస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టి బ్రష్ చేసుకోవాలి. దట్ ఎలక్ట్రానిక్ బ్రషెస్ కి తెలియదు కదా మనకి. లైక్ ఇట్ ఈస్ అ కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఓన్లీ మూవ్మెంట్స్ మోషన్స్ బట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దోస్ టైప్ ఆఫ్ బ్రషెస్ మోస్ట్లీ ఇండికేటెడ్ టు పేషెంట్స్ హూ ఆర్ బెడ్ రిడన్. అవును. అంటే మన పెరాలసిస్ పేషెంట్స్, అంటే ఇన్ ద సెన్స్ మనకి కొంచెం తెలివి లేని వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు, డౌన్ సిండ్రోమ్ అంటాము, ఎపిలెప్టిక్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళకి అవి ఇండికేట్ చేస్తాం. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద అదర్ పర్సన్ బ్రష్ చేపిస్తున్నప్పుడు దే కాంట్ డూ ఇట్ ద మేనర్ విచ్ దే లైక్ చేయలేం కాబట్టి, సో దట్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ దోస్ పేషెంట్స్ యాక్చువల్లీ. ఓకే మేడం, మరి ఈ పుచ్చిపళ్ళు వచ్చినప్పుడు పళ్ళంతా బ్లాక్ గా అయిపోతుంటది కదా, ఎందుకని? పుచ్చుకి కారణమే అది. పుచ్చు దాని క్రమమే అట్లా ఉంటది. పుచ్చుల్లో బ్యాక్టీరియా కంటెంట్ వల్ల, అది సెక్రెట్ చేసే ఆమ్లాల వల్ల పన్ను కలర్ అనేది మారిపోతా ఉంటది. అది మారిపోవడం దశల వారీగా అవుతుంది అనమాట. దశల వారీగా అంటే ఫస్ట్ పింగాని ఎనామిల్ అంటాము. ఎనామిల్ పోయినప్పుడు బ్లాక్ అవుతుంది. చాలా చాలా స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద బాడీ అంటే ఎనామిల్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఇప్పుడు ఆ ఎనామిల్ మొత్తం డీకే అవుతున్న కొద్ది, అంటే మొత్తం కొరోడా అవుతున్న కొద్దీ ఆ బ్లాక్నెస్ అనేది పెరుగుతూ ఉంటది. అదే నెక్స్ట్ లేయర్ డెంటిల్
లోకి వెళ్ళినప్పుడు కొంచెం బ్రౌనిష్ పార్ట్ లాగా కనిపిస్తుంటది అనమాట. ఓకే. అంతవరకు వెళ్ళేంత వరకు, డెంటిన్ వరకు వెళ్ళేంత వరకు మన చేతిలో ఉంటుంది, డెంటిస్ట్ చేతిలో ఉంటుంది టు గివ్ సమ్ రెస్టరేషన్స్. అంటే ఏమైనా ఫిల్లింగ్స్ పెట్టుకోవడానికి, ఏమైనా రెస్టరేషన్స్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ డెంటిన్ లేయర్ కూడా దాటి నర్వ్ దగ్గరకు వచ్చినప్పుడు, పల్పల్ టిష్యూ అంటారు, అక్కడికి వచ్చినప్పుడు మాత్రం పేషెంట్ కి పెయిన్ కంప్లైంట్ చేస్తారు. ఇంకా దట్ ఈస్ ద టైమ్ టు యాక్ట్ అనమాట. ఇంకా ఓకే. అట్లా కొందరికి ఏంటంటే పళ్ళ మీద చిన్నగా నల్ల మచ్చలా స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే అది దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు, చిన్నగా డాట్ లాగా ఉండి బ్లాక్ కలర్ లో ఉంటది కదా, అదేంటది? అది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ డీకే అనుకోవచ్చు. ఓకే. కాకపోతే పుచ్చిపళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఒక చిన్న స్పాట్ తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే, ఇట్ ఈస్ టైమ్ టు యాక్ట్. యాక్చువల్లీ మనం చెక్ చేసుకుంటానే ఉంటాము వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. ఏదైనా చిన్న మచ్చ రాగానే ఎట్లా వెళ్తామో యూజువల్లీ మౌత్ లో కూడా అంతే. నోటీస్ వీక్లీ వన్స్ టైం అన్నా మనం ఒకసారి నోటీస్ చేసుకోవాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్, టిష్యూస్ కానీ టంగ్ కానీ, అట్లీస్ట్ అ వీక్ ఇన్ సన్లైట్ సమ్వేర్ అట్లా అనమాట మనకు ఉండాలి. అయితే ఆ చిన్న స్పాట్ తోనే డీకే అనేది స్ప్రెడ్ అయిపోతా ఉంటది. ఓకే. అంటే బయటకి చిన్న స్పాట్ కనిపిస్తుంది కానీ లోపల మాత్రం వైడ్ గా మన కెనాల్స్ లోకి స్ప్రెడ్ అవుతానే ఉంటది. ఆ పేషెంట్స్ అంటే యూజువల్లీ పీపుల్ ఏంటంటే అది చిన్నగా మచ్చ అయిపోయింది అంతే కదా, నొప్పి లేదు బాధ లేదని వదిలేస్తారు. కాకపోతే దాని ప్రోగ్రెషన్ అంతా ఉంటది లోపల. బయట నుంచి చిన్నగా ఉండి లోపల మాత్రం పెద్దగా స్ప్రెడ్ అవుతానే ఉంటది. అది టైం పట్టి బయటకు వస్తుంది. ఇంకా అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్స్ చేసుకోవడము, ఇంకా పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఇంటర్వ్యూన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. మరి ఇలా ముందుగానే గుర్తిస్తే ఆ పుచ్చిపన్ను కంప్లీట్ గా పుచ్చిపోకుండా ఆపొచ్చా? అంతే అంతే అండి, అంతే అంతే. డీకే ప్రోగ్రెషన్ ని ఆపగలుగుతాము. డీకే ప్రోగ్రెసివ్, అది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం దాన్ని అరికట్టగలుగుతాము. ఏ విధంగా అరికట్టచ్చు మేడం? అంటే ఏ పద్ధతులు వాడతారు అలా చేయడానికి? అంతే, దాంట్లో సిమెంట్స్ ఉంటాయండి, డెంటల్ రెస్టరేషన్స్ అంటారు, ఫిల్లింగ్స్ అంటారు లేమన్ టర్మినాలజీ. అట్లా సిమెంట్ లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా రకాల ఫిల్లింగ్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ డెప్త్ ఉంది అనుకోండి, నియర్ టు పల్ప్ ఉంటే టెంపరీ సిమెంట్స్ ఉంటాయి, లైనింగ్ సిమెంట్స్ ఉంటాయి, బేస్ సిమెంట్స్ అని ఇస్తాము. తర్వాత వచ్చేసి ఇంకా మోర్ కాస్మెటిక్ పర్పస్ లో చూస్తే కనుక కాంపోజిట్స్ వచ్చినాయి ఇప్పుడు. అట్లా చాలా 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 విధాలు ఉంటాయి. కేస్ బట్టి, అంటే ఆ డీకే బట్టి, ఆ పుచ్చు దాని లెవెల్ బట్టి ఇవి డిసైడ్ అవుతాయి, ఈ ఫిల్లింగ్స్ డిసైడ్ అవుతాయి. ఓకే. మనం చూసుకున్నట్లయితే పెద్ద వాళ్ళలో ఎక్కువగా ఒక పిన్నో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని నోట్లో ఏదో దూరిందని చెప్పి ఇట్లా ఇట్లా అదంతా చేస్తూ ఉంటారు కదా. అలా చేయడం వల్ల పళ్ళు వరుసకి ఇబ్బంది పడుతుందా? అంటే అదే ఇబ్బంది కలిగే అవకాశం ఉందా పళ్ళకేమైనా? అంటే వరుసకి డైరెక్ట్లీ ఇబ్బంది అంతే, చాలా ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. వరుసకి ఇబ్బంది అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 10 years పడుతుంది. ఆ పోకింగ్, ఆ ప్రెషర్ కి అవ్వాలంటే 10 ఏళ్ళ టైం పడుతుంది. కాకపోతే అంతలోపు వచ్చేసి పింగాని ఎనామిల్ పోతుంటది. ఎగ్జాక్ట్లీ. ఆ పిన్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటది కదండి, ఇప్పుడు మనం తినగానే ఎవ్రీడే ఒక 3 to 4 times ప్రిక్ చేస్తానే ఉంటారు. దాని వల్ల ఎనామిల్ లాస్ తొందరగా అవుతుంది. రాదర్ దెన్ వరస దెబ్బతినడం కన్నా ఎనామిల్ లాస్ అవుతుంది. ఎనామిల్ లాస్ అవ్వడం వల్ల సెన్సిటివిటీ, మళ్ళీ పుచ్చులు రావడం ఇట్లాంటివి అవుతుంటాయి. ఓకే. అంటే అందుకనే అలాంటి పనులు చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. మంచి మంచి బ్రషెస్ ఉంటాయండి, చిన్న చిన్న బ్రషెస్ ఉంటాయి, ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటారు, వెరీ చీప్ అసలు. యాక్చువల్లీ 35-40 rupees లో దొరికిపోతాయి. ఆ బ్రషెస్ చిన్న పాకెట్ సైజ్ ఉంటుంది. హౌ డూ వీ క్యారీ ఆర్ లిప్స్టిక్ ఆర్ గ్లాస్ ఎట్లుంటుందో ఇంత చిన్న పెన్ సైజే ఉంటుంది అనమాట. నాట్ ఈవెన్ పెన్, హాఫ్ ఆఫ్ ది పెన్. అది క్యారీ చేసుకుని ఎప్పుడైనా తిన్నప్పుడు కొంచెం ఇట్లా అనుకుంటే, ఎనీవే వీ గో వాష్ బేషన్స్ అయితే ఉంటాయి, ఒక్క ప్రిక్ అంతే, దాంతోనైతే కనుక దానికి బ్రిజిల్స్ వస్తాయి. టిప్ ఇట్ విల్ హ్యావ్ బ్రిజిల్స్, అది క్లీన్ చేసేస్తుంది. వన్స్ మనం పెద్దవాళ్ళకి, ఇంట్లో మన పెద్దవాళ్ళకి ఎవరికైనా ఒక్కసారి చెప్తే దే లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్, బికాస్ అది అంత హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే. యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. yes. మేడం, కొంతమందికి బ్రష్ చేస్తున్నప్పుడు బ్లడ్ వస్తుంది. ఓకే. దాన్ని చూసి కొందరు భయపడుతూ ఉంటారు. ఆ బ్లడ్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? అది ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల వస్తుంది ఒక రీజన్. ఇంకోటి పళ్ళలో పాచి పడుతుంటది. వై వి టెన్ టు టెల్ 2 times of brushing is మౌత్ ఇస్ ఫుల్, ఎప్పుడు క్లోజ్డ్ క్యావిటీ మౌత్ అనేది, ఇట్ వోంట్ బి ఓపెన్ వన్. అంటే నైట్ కూడా ఇంకా ఎక్కువ క్లోజ్ ఉంటుంది, నైట్ అంతా కూడా. సో బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇన్ దాట్ కేస్ ఆ దానితోనే బయోఫిలిం ఫామ్ అయిపోయి మనకి టాటర్ అనేది వస్తుంది, ప్లాక్ వస్తుంది. ఫస్ట్ దశ ప్లాక్. తర్వాత అది ప్లాక్ ని మనం క్లీన్ చేయకుండా పెట్టేసినాం అనుకోండి, ఇట్ టర్న్స్ ఇంటూ టాటర్ ఫార్మేషన్, అంటే గార పట్టినట్టు పట్టిపోతుంది అనమాట. ఆ గార అట్లాగే ఉంటేనే దెన్ ఇట్ టర్న్స్ టు బ్లీడింగ్. అట్లా బ్లీడ్ వస్తుంది అనేసి వాట్ పీపుల్ టెన్ టు డూ, వాళ్ళు ఇంకా రక్తం వస్తుందని దే వోంట్ బ్రష్ ఇట్ దేర్. ఇంకా మెత్తగా చేయడము, ఇంకా చేయకపోవడము. ఎగ్జాక్ట్లీ. అట్లా అట్లా ఇంకా ఎక్కువ ప్లాక్ ఫామ్ అవుతుంది, ఇంకా ఎక్కువ టాటర్ అక్యుములేషన్ ఉంటుంది అనమాట. అది ఇంకా వర్సన్ అవుతుంది. అది రాకుండానే ఓన్లీ బ్రషింగ్, లేదా నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లీనింగ్, స్కేలింగ్ అంటారు,
ఆ స్కేలింగ్ ఒక్కసారి వన్స్ ఇన్ 6 months to 8 months చేయించుకుంటే అది ఇట్లాంటి సమస్యలే రావు. చిగుర్ల ఇన్ఫెక్షన్స్ స్టార్టింగ్ దశలోనే ఇది అవుతుంది. అదే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏంటంటే ఇదంతా నొప్పి వస్తూ ఉంటది మనకి. అవును అవును ఆ చిగుళ్ళు కూడా కొంచెం కిందకి జరిగినట్లు అనిపిస్తాయి కదా. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఉండాలంటేనే స్కేలింగ్ అనే ప్రొసీజర్ ఉంటదండి. స్కేలింగ్ చేయడం వల్ల ఇవి ప్రొలాంగ్ అవ్వవు, ఇంకా ప్రోగ్రెస్ అవ్వవు అనమాట, అంతతోనే ఆగిపోతుంది. సో మరి ఇలా చూసుకున్నట్లయితే కొందరికి ఏంటంటే ఎంత బ్రష్ చేసినా ఎంత బాడీ కేర్ తీసుకున్నా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడు భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటది. అంటే మనం అనకూడదు కానీ వాళ్ళ చుట్టూ నిల్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా, ఒక జుగుత్సాకరంగా ఉంటుంది. అది ఎందుకు అలా జరుగుతుంది? అదే ఇంప్రాపర్ బ్రషింగ్ ఒకటి ఉంటుంది. వంకర పళ్ళు కూడా ఒక రీజన్ చెప్పుకోవచ్చు. అంటే ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఎంత బ్రష్ చేసినా క్రాస్డ్ టూత్ మధ్యలో వెళ్ళదు. సో ప్లాక్ డిపాజిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా రీజన్ ఉంటుంది. తర్వాత ఆ ప్లాక్ ను వదిలేసి టాటర్ డిపాజిట్. తర్వాత జనరల్ హెల్త్ కూడా మ్యాటర్స్. జనరల్ హెల్త్ వచ్చేసి ఇప్పుడు మనకి ఉమ్మి ఫార్మేషన్, సెలైవా ఫార్మేషన్ తక్కువ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ బాగా వస్తుంది. అట్లా అనమాట. అది మనకి సెలైవా ఫార్మేషన్ తక్కువ ఉంది అంటే మన గ్లాండ్స్ లో ఏదో ఇబ్బంది ఉన్నట్టు మనం అది చెక్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి. ఏదైనా దట్ ఆ బ్యాడ్ బ్రెత్ ని హాలిటోసిస్ అంటారు. హాలిటోసిస్ రీజన్ వచ్చేసి దట్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్లీ. కొన్నిసార్లు పుచ్చుపళ్ళు ఉండిపోతాయి నోట్లో, అందులో ఫుడ్ ఇరికిపోతా ఉంటది. ఎప్పుడో నిన్న తినింది మొన్న తినడంలో స్టక్ అయి ఉంటది. దెన్ ఆబ్వియస్లీ బ్యాక్టీరియల్ యాక్టివిటీతో దట్ బ్యాడ్ బ్రెత్ విల్ బి దేర్ నా. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ డస్ట్బిన్ ఓవర్ దేర్. దెన్ దట్ టెండ్స్ టు స్మెల్. అట్లా అనమాట. మనం అందుకే బెటర్ సూపర్విజన్ ఒక్కసారి. వెన్ యూ ఫైండ్ ఎ స్మాలెస్ట్ వన్, చిన్నది ఏమైనా అనిపించినప్పుడు ఒక్కసారి సూపర్విజన్ అంటే మంచి డెంటిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటే కనుక దే విల్ సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. అట్లా అంటే బెస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ క్లీనింగ్ చేస్తారు. ఇట్లాంటి మాల్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, క్రాస్డ్ టూత్, టూ సైడ్స్ టూత్, అట్లాంటివి చేసుకున్నప్పుడు అవి అన్ని సాల్వ్ అయిపోతాయి. బ్యాడ్ బ్రెత్ అంతా లైక్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉంటుంది, సాల్వ్ చేసుకోవచ్చు. అదే అంటే అలా బ్యాడ్ బ్రెత్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది కొంచెం షైగా ఫీల్ అవుతారు, జనాల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయండి. బికాస్ దీస్ డేస్ ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ చిల్డ్రన్ యాక్చువల్లీ లైక్ స్టూడెంట్స్ చెప్పాలంటే ఇంటర్ డిగ్రీ వాళ్ళు టు ప్రెజెంట్ సమ్ సెమినార్స్, ఏమన్నా ఎగ్జిబిషన్స్ కి అంటే వాళ్ళు దే టెన్ టు సీ సైన్స్ మోడల్స్ అండ్ ఆల్ ఫర్ దేర్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్స్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ ఇవన్నీ తగ్గిపోతా ఉంటాయి. ఇట్ ఈస్ అ టైమ్ టు యాక్ట్ బై ద పేరెంట్స్ ఆల్సో, వాళ్ళ టర్మ్ కూడా అనమాట. whenever they find it like some difficulty, ఏదో ఒకటి తెలిసిపోతానే ఉంటుంది. దీస్ డేస్ ఇట్ ఈస్ నాట్ దాట్ బీయింగ్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక, యూట్యూబ్, ఇంత అవేర్నెస్ వచ్చాక పీపుల్ టెన్ టు హ్యావ్ అవేర్నెస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఓన్లీ థింగ్ మనకి నెగ్లిజెన్స్ అంతే. వెళ్దాంలే, అవుతుంది కదా, వస్తుంది కదా, అట్లా అనేది వదిలేసుకోవాలన్నమాట. కొందరికి చూసుకున్నట్లయితే జ్ఞానదంతం లేకపోతే విజ్డమ్ టూత్ అని అంటూ ఉంటారు. అదేంటంటే మొత్తం పన్ను చివర వస్తూ ఉంటది, అందరికీ వస్తూ ఉంటదేమో నాకు తెలిసి. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటది అది. దాన్ని ఏం చేయాలి మరి? అలా నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? అది రాకుండా ఉండడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? నొప్పి జ్ఞానదంతం ఎందుకంటామంటే అది 18 years ఆఫ్ ఏజ్ తర్వాత ఎరప్షన్ ఉంటుంది దాన్ని. అంటే మనకి అంత తెలివి వచ్చాక, జ్ఞానం వచ్చాక వస్తుంది అనేసి దానికి నానుడి అనమాట. జ్ఞానం వస్తుంది రాదే కానీ నొప్పి మాత్రం వస్తుంది. వెరీ ట్రూ, నొప్పి అయితే వస్తుంది. చాలా మంది పేరెంట్స్ కూడా వస్తారు కదా పిల్లలతో, వాళ్ళు చెప్తుంటారు అంటే జ్ఞానం ఏం రాలేదమ్మా, జ్ఞానదంతాలు మాత్రం వచ్చాయి మేడం అని చెప్తా ఉంటారు. అట్లా అయితే వాట్ హ్యాపెన్స్, జ్ఞానదంతాలు నొప్పి కావడానికి కారణం ఇన్సఫిషియెంట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు అండి. దవడలు పెరగాల్సిన దశలో పెరగకపోవడం వల్ల పైన దవడ కింద దవడ కరెక్ట్ గా, అంటే ఇప్పుడు మనకి ఎంత, ఇప్పుడు మనకి ఒక 32 పళ్ళు పట్టాలంటే కనుక జా షుడ్ బి బిగ్ ఇనఫ్. అది లేకపోవడం వల్లనే దానికి స్పేస్ ఉండదు, ఇన్సఫిషియెంట్ స్పేస్ ఏర్పడుతుంది. అది ఏజ్ ఆఫ్ ఎరప్షన్ అంటే దాని బడ్ ఫార్మేషన్, ఎరప్షన్ అన్ని డిలేడ్ కాబట్టి ఫస్ట్ అన్ని వచ్చేసినాక అన్ని అంటే ఏమంటే అన్ని ప్లేసెస్ తీసుకున్నాక దానికి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అది అడ్జస్ట్ అవ్వలేక ఇట్ టెన్స్ టు గివ్ దట్ పెయిన్ టు అస్. దట్ హ్యాపెన్స్ అనమాట. సో అది దాని బాధని మనకి బాధ రూపాన బయట పెడతా ఉంటది. ఇంకా అది వచ్చినప్పుడు మనము వాట్ వీ కెన్ డూ ఇస్, అంటే ఉంటాయి మైన్యూట్ గా కరెక్షన్స్ చేసుకునేవి ఉంటాయి అనమాట. కొన్నిసార్లు చిగుర్లు వాపులు వస్తాయి అక్కడ, దాని నుంచి జ్ఞానదంతం వల్ల చిగురు ఒకటి కొంచెం కరెక్షన్ చేసుకున్నాం అనుకుంటే, కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి, అది పెయిన్ తగ్గిపోతుంది. సర్టెన్ టైమ్స్ పైన పన్ను వచ్చి కింద దాని తగులుతా ఉంటుంది. అప్పుడు కూడా తీసేయాల్సిన ఆప్షన్ ఏం పెట్టుకోకుండా పైనది కొంచెం ట్రిమ్ చేసుకోవడం వల్ల కింద
తీసుకుంటే దానికి తగలదు కదా, బెటర్ అవుతుంది. అంతలోపు కొంచెం జా మూమెంట్ ఏమైనా కరెక్షన్ అవ్వచ్చు ఏదైనా. ఎండ్ ఆఫ్ ది డే అన్ని ఒక 2 ప్రొసీజర్స్ 3 ప్రొసీజర్స్ చేశాక కూడా రిస్కీ అనిపిస్తే కనుక దెన్ విల్ ప్లాన్ విత్ ఎక్స్ట్రాక్షన్స్, అంటే జ్ఞానదంతాలు తీసేయడం అనే ఆప్షన్ ని పూర్తిగా పూర్తిగా తీసేయడం పెట్టుకోవాల్సి వస్తుంది అట్లా. ఓకే. సో జ్ఞానదంతం దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా పెద్దగా, దానివల్ల ఉపయోగం అంటే చూయింగ్ కి గానీ ఏం అంత ఉపయోగం ఏముండదండి జ్ఞానదంతం వల్ల. తీసేసుకున్నా కూడా మనకు ఉన్న 28 tooth మనం సరిగ్గా తినడానికి మనకు మేనేజబుల్ అట్లా అన్నమాట. ఓకే. మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అవి వచ్చేయడం వల్ల ఏంటంటే ఇలా టూత్ పెయిన్ వచ్చినా ఏమొచ్చినా యూట్యూబ్ లో సెర్చ్ చేయడం జనాలకు అలవాటు అయిపోయింది. సో టూత్ పెయిన్ వచ్చింది అని యూట్యూబ్ లో కొడితే ఏంటంటే లవంగం పెట్టండి, దాల్చిన చెక్క పెట్టండి, అవి పెట్టండి, ఈ పొడి చేసి అక్కడ పెట్టండి అని చెప్పి యూట్యూబ్ లో వీడియోస్ లో చెప్తూ ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది చాలా మందికి తెలియదు. సో మీలాంటి డాక్టర్స్ చెప్తేనే మాకు కరెక్ట్ గా తెలుస్తుంది. సో ఇలాంటి ఇంటి చిట్కాలు అనేవి వాడచ్చా మనం? ఏది వాడినా కూడా ఇన్ మై 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నేను 15 years నుంచి ప్రాక్టీస్ లో ఉన్నాను, ఏది వాడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒక రిజల్ట్ వచ్చింది, మనకు కొన్ని ఇయర్స్ పెయిన్ తగ్గిందంటే దట్ ఈస్ ప్యూర్లీ ఇన్ డెంటిస్ట్ హ్యాండ్స్ ఓన్లీ. ఓకే, ఐ కెన్ సే దట్. చాలా మందిని చూస్తాము, అట్లీస్ట్ మంత్లీ ఒక 50 to 60 పేషెంట్స్ చూస్తాము. మొన్న ఉప్పు పెట్టామమ్మా తగ్గుతుంది అన్నారు, తగ్గలేదు. లవంగా, మీరు అన్నట్టు లవంగా అంటారు, జిందా తెల్స్మాత్ అంటారు, జెండుబాంబ్ అంటారు, 1 or not ఏది పసుపు, మనం వంటలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకొని ట్రై చేశాకనే దే టెన్ టు కమ్. ఏది ఉన్నా కూడా దట్ గివ్స్ మినిమల్ పెయిన్ రిలీఫ్, అప్పటికప్పుడు తాత్కాలికమైన రిలీఫ్ మాత్రమే ఉంటది. ఇట్ ఈస్ మనకి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరకదు, కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ ఆ పెయిన్ ని మర్చిపోయేటట్టు ఉంటాం అనమాట, అంతే. ఇప్పుడు ఏదైనా చిన్న ట్రామా ఉందనుకోండి, ఏమైనా దెబ్బ తాకింది, ఆ స్పాన్ కి ఏమైనా స్ప్రే చేయడము, జెండుబొమ్మ పెట్టామనుకోండి, ఆ మంట వల్ల ఆ నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంతేగాని లోపల మనకి ఎక్స్రే తీస్తే గానీ బ్రేక్ అయిందా, లేకపోతే లాసరేషన్ పైనే తగిలిందా ఏంటి అనేది మనకి ఎట్లా తెలియదు. నోరులో పళ్ళు కూడా అంతే అండి. ఏది పెట్టినా కూడా ఏం చేసినా కూడా, ఇంకా చాలా మంది పురుగు వచ్చింది, పురుగు తీయించుకొని వచ్చాము, ఇక్కడ వెళ్ళాము, పురుగు తీశారు, ఇంకా అప్పుడు నొప్పి లేదు, మళ్ళీ కొన్ని డేస్ అయ్యాక నొప్పి వచ్చిందని కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఫేకే ఉంటాయి, అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఈ పురుగులు రావడం అనేది నేను వినడమే కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. నిజంగా నోట్లో పురుగులు వస్తాయండి? నోట్లో పురుగులు అనేది ఉండడం అనేది జరగదు అసలు. అంటే పుచ్చి పన్నులో ఏమైనా ఉంటాయా? అది బ్యాక్టీరియా ఉంటుంది, అది మనకి కనిపించదు కదా. ఇప్పుడు వి హావ్ సీన్ కోవిడ్ వైరస్ అన్నాము, మనకి ఆ వైరస్ పోతుంటే ఎక్కడైనా కనిపించిందా మనకి ఇన్ని ఇయర్స్ లో? మళ్ళీ నేను మొన్న మనం హెచ్ఎంవి అంటున్నాం, కనబడుతుందా? ఎనీథింగ్ ఇస్ దట్ ఈస్ మైక్రోస్కోపిక్, అంతే కానీ లైక్ ఇట్ ఈస్ లైక్ మళ్ళీ ఒక నాటు వైద్యం అనుకోవచ్చు, లేదంటే తెలియని వాళ్ళు చేసే పని అనుకోవచ్చు, లేదా వాళ్ళు ఏదో పొగ పెట్టి నోట్లో ఉన్న తీసేసాము అని అంటూ ఉంటారు. అవన్నీ నమ్మాలో తెలీదు, నాకైతే అర్థమైతే నమ్మకూడదు, నమ్మసక్యమైన పనులు కూడా కావవి. ఎందుకంటే అట్లా మందేసే వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు, ఎంతో మందికి నొప్పి తగ్గించినమ్మా కానీ నాకు తగ్గట్లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఎట్ ఆల్ నెసరీ టు బిలీవ్ ఆల్ దోస్. ఇట్ వోంట్ సస్టైన్. ఓన్లీ థింగ్ నేను చెప్పినట్టు పెయిన్ ఆఫ్ థింగ్ ఏదో జరుగుతుంది, అప్పటికప్పుడు ఆ నిమిషానికి పెయిన్ తగ్గిపోయేటట్టుగా జరుగుతుంది. సో దే ఫీల్ బెటర్ అట్లా అనమాట. అంతేగాని ఎండ్ ఆఫ్ ది డే సొల్యూషన్ ఈజ్ ఓన్లీ ఇన్ డెంటిస్ట్ హ్యాండ్స్. ఓకే, అంతేగాని పుచ్చిపన్ను నొప్పి వచ్చిందనో అదనో ఇదనో ఏదో జస్ట్ ఊరి చివర వెళ్ళి ఇలాంటి వైద్యాలు నాటు వైద్యాలు అసలు చేయించుకో. అట్లాంటి వైద్యాలు చేసినా, వంటింటి చిట్కాలు వాడినా, ఏది వాడినా కూడా ఓన్లీ టెంపరీ అంటే ఆ 1-2 days, ఓకేనా? అంతేగాని మళ్ళీ తర్వాత మనకు దానికి ఆ పన్ను పాడవుతుంది, ఆ పన్ను తీసేయాల్సి వస్తుంది, ఇంకా చాలా వర్సన్ అవుతుంది, ఆ జా అంతా పాడవుతుంది. కొంతమంది అయితే అట్లా ఇట్లా చేసి ఆకులు ఈ చెట్లు పెట్టి ఓరల్ క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయిన వాళ్ళని కూడా చూసాను. సో ఇవన్నీ చాలా టఫ్ టాస్క్ ఉంటుంది. అట్లాంటివి ఏమీ చేయకుండా కొంచెం మంచి, అంటే ఇప్పుడు ఎంత కుదురుతుందో అంతవరకు నియర్ బై ఉన్న వాళ్ళల్లో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే చాలా అప్పటికప్పుడు సొల్యూషన్ అవుతుంది. అట్లీస్ట్ యూ కెన్ అష్యూర్ ట్రీట్మెంట్ రిజల్ట్ కూడా డెంటిస్ట్ లో 15-20 years ఎక్కడా పోదు. ఓకే, ఏ ప్రొసీజర్ చేసుకున్నా అంత మంచిగా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ప్రొసీజర్ ఈస్ గోయింగ్ ఆన్, ఎట్లా చేస్తున్నారు డాక్టర్, ఏం చేస్తున్నారు, మనకు కొంచెం దాని మీద అవగాహన తెచ్చుకోవాలన్నమాట. అన్నెసరీ బ్లేమ్ చేయకుండా, ఇఫ్ ఎట్ ఆల్ వీ అండర్స్టాండ్ దెమ్ దెన్ ప్రొసీజర్స్ కి డోకా ఉండదు. మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి, అంటే మంచి మంచి హాస్పిటల్ ఇవన్నీ
ఈ పెద్ద పెద్ద సిటీల్లో ఉంటాయి. Yes. కానీ మారుమూల పల్లెల్లోకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఈఎన్టీ స్పెషలిస్ట్ మాత్రమే ఉంటాడు. ఆయన ఏంటి ఏదో చిన్న మంది ఇస్తాడు, చిన్న టాబ్లెట్ ఇస్తాడు, లేదు అంటే డైరెక్ట్ గా పన్నే పీకేస్తాడు ఆయన. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పన్ను పీకేయడమే దానికి ఆన్సర్ సొల్యూషన్ అన్నట్టు మాట్లాడతారు కదా. మరి అలా ఊర్లో ఉండే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనుకోవాలో, లైక్ సమ్వేర్ ఏరియా హాస్పిటల్స్ కూడా వచ్చినాయండి, డెంటిస్ట్ ప్రొవిజన్స్ వచ్చాయి. దే కెన్ టర్న్ అప్ దేర్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి 1 or 2 డెంటల్ కాలేజెస్ ఉన్నాయి. దే కెన్ టర్న్ అప్ ఓవర్ దేర్. ఎండ్ ఆఫ్ ది డే మనం కొంచెం అవేర్ ఉండాలి. ఏంటంటే పన్ను కూడా మన బాడీలో ఒక భాగమే, దాన్ని అంత ఈజీగా తీసేయాల్సిన అవసరం లేదు, మనం దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ భావనలో ఉంటే దిస్ ఇస్ ఆల్ అంత మేనేజబులే. అట్లీస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ పరిధిలో అయితే అందరూ ఉన్న వాళ్ళే ఉంటారు. ఎనీ డెంటల్ హాస్పిటల్ అట్లా, లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్సో వేర్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఆఫ్ ఒక డెంటిస్ట్ ఉండడము, అట్లా ఉంటాయి అన్నమాట. అంటే కొందరు ఏమనుకుంటారు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఎనామిల్ అంటారు, ఏదో సిమెంట్ అంటారు, ఇంకేదో అంటారు, ఇవన్నీ చేయించుకునే బదులు ఆ పన్ను తీసేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు కదా. అలా పన్ను తీసేయడం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయా మనకి? అంతే కదండి, పన్ను తీసేయడం ఇన్ ద సెన్స్ పన్నుని దాని ప్లేస్ లోంచి తీసేయడం. దాంతో అడ్జసెంట్ టూత్ డిస్టర్బ్ అవుతుంది. వెనకాల పన్ను ముందు పన్ను ఉంటుంది కదా, ఆ ముందు పన్ను వెనకాల పన్ను ఆ ప్లేస్ లోకి రావడానికి ట్రై చేస్తాయి. ఓకే, ఆ ప్లేస్ లోకి రావడానికి ట్రై చేసి, అంటే ఆల్మోస్ట్ ఒక పన్ను తీసేయడం వల్ల దానికి చుట్టూతరు ఉన్నాయి, వెనక పన్ను, ముందు పన్ను, పై పన్ను, అంటే ఇంకొక 3 పళ్ళకి మనం ఒక 10 years లోపల దాని ప్లేస్ నుంచి అవి కూడా బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఓకే, అంటే ఒక్క పన్ను తీసేయడం వల్ల మొత్తం వైరస్ అంతా క్రమం దెబ్బతింటుంది, ఇబ్బంది పడతారు. మేబీ పెద్దవాళ్ళలో ముసలి వాళ్ళలో మనం ఇదే చూస్తూ ఉంటామేమో. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు అంటే ఇంకా తెలియక ఒక పన్ను ఎప్పుడో తీసుకొని ఉంటారు. ముందు పన్ను వెనక పన్ను జరగడం, అన్ని పనులు కదులుతున్నాయమ్మా, ఎందుకో అన్ని పనులు కదులుతున్నాయి, ఇప్పుడిప్పుడే కదులుతున్నాయి, ఇవన్నీ అనడం ఉంటుంది, వింటుంటాం అన్నమాట. ఓకే, ఒకవేళ పెద్ద ఏజ్ లో పన్ను ఊడిపోతే మళ్ళీ రాదా అండి? రాదు. ఏ ఏజ్ నుంచి పన్ను రావడం మానేస్తుంది? ఒకవేళ 13 years ఆఫ్ ఏజ్, అంతే. లాస్ట్ ఏజ్ వచ్చి 12 to 13 years ఉంటాయి మనకి, ఇంకా దాని తర్వాత పళ్ళు రావు. ఓకే, అంటే మనం పళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎస్, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 18 years అప్పుడు వచ్చేది విజ్డమ్ టూత్. అది మనం ప్రిడిక్ట్ చేయలేము, అంటే ఇన్ ద సెన్స్ అది రావడం రాకపోవడం ఉంటుంది. వచ్చినాక అది మనం వచ్చినా కూడా అది కష్టపెట్టే తరహాలు ఉన్నప్పుడు తీసేయడమే ఆప్షన్ చెప్తాము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి లాస్ట్ టూత్ వచ్చేసి 12 to 13 years ఆఫ్ ఏజ్. దాని తర్వాత వచ్చిన పళ్ళు ఏవి పోయినా రావు, వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎస్. మనం చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు చాక్లెట్లు తినేస్తూ ఉంటారు, పుచ్చిపళ్ళు వచ్చేస్తాయి అని మనం అంటూనే ఉంటాం, కానీ వాళ్ళు చెప్పిన మాట వినరు, తింటూనే ఉంటారు కదా. మరి కొందరికైతే మొత్తం నోరంతా పుచ్చిపళ్ళే ఉంటాయి. చిన్నపిల్లలు ఒక 10 years లోపు వాళ్ళని చూసుకుంటే వాళ్ళని మనం ఆపలేము. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు నోట్లో ఉన్న పుచ్చిపళ్ళన్నీ తీసేయలేము, అలాగని అంత చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేమేమో కదా. అలాంటి పరిస్థితుల్లో మరి పిల్లలకి ఏం చేయాలి? కొంతమంది పిల్లలలో ఇప్పుడు డ్యూ టు అడ్వాన్స్ టెక్నిక్స్ ఎనీ స్పాన్ ఆఫ్ ఏజ్ చేస్తున్నాము డెంటల్ ప్రొసీజర్స్. ఇప్పుడు కాన్షియస్ సెడేషన్ అని వచ్చింది, అంటే మత్తు పదార్థం ఇచ్చి పిల్లలు పడుకుంటారు, దాంతో ఏ ఏజ్ వాళ్ళకైనా చేస్తున్నాము డెంటల్ ప్రొసీజర్స్ అండ్ ఆల్. కాకపోతే అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి టు ది పేరెంట్స్, వాళ్ళకి భయము, ఎందుకు అవసరమా అనడము, ఇదంతా ఉంటుంది అనమాట. వాళ్ళకు వచ్చేసి ఏం చేయగలుగుతాము మనము, ఫ్లోరైడ్ అప్లికేషన్స్ అని ఉంటాయి అనమాట. ఆ ఫ్లోరైడ్ అప్లికేషన్ పేస్ట్లు వాడడం వల్ల, అంటే ఆ ప్రొసీజర్ వల్ల పుచ్చు పళ్ళు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, ఇంకా రాకుండా చేస్తే కొంచెం టూత్ని స్ట్రాంగ్ చేస్తుంది. తర్వాత ఈ ఏజ్లో ఇచ్చేది పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంటాము. పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంటే పళ్ళపైన కొంచెం అట్లా గ్రూవ్స్ ఉంటాయి మనకి, పిట్స్ లాగా, గ్రూవ్స్ లాగా, అంటే ఇట్లా లైన్స్ పోతున్నట్టు అనిపిస్తాయి. అందులోనే కదా స్టిక్కీ ఫుడ్ అనేది స్టిక్ అయ్యేది మనకి, గ్రూవ్ మాదిరి ఉంటుంది. ఆ గ్రూవ్స్ లేకుండా చేసి దానిపైన ఒక సాఫ్ట్ మెటీరియల్ వేస్తాం అనమాట. అయితే అదేంటి, స్టిక్ అయితే అవ్వదు, పన్నుకి స్టిక్ అవ్వదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఆ గ్రూవ్స్ లో ఆ తిన్న స్టిక్కీ మెటీరియల్ స్టిక్ అవ్వడం వల్లనే వస్తుంది కదా. వెన్ ఇట్ ఈస్ సాఫ్ట్ దట్ వోంట్ గెట్ స్టక్ ఓవర్ దేర్. సో ఆ ప్రాబ్లం రాకుండా అట్లా ఒమిట్ చేస్తుంటాము. ఇట్లా పిట్ అండ్ ఫిషర్స్, ఫ్లోరైడ్ అప్లికేషన్స్, ఈ ప్రొసీజర్స్ వల్ల చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ చేస్తే ఆ ఏజ్ పిల్లలు తట్టుకోగలరా? తట్టుకుంటారండి మేడం. మరి అంత చిన్న పిల్లలు, 10 సంవత్సరాల లోపు పిల్లలు ఆ నొప్పిని తట్టుకోగలరా? మరి అంటే మత్తిచ్చేటప్పుడు ప్రొసీజర్ చేసేస్తారో వాళ్ళకి ఏం తెలీదు, మత్తులోంచి లేచేసరికి ఆ పెయిన్ కానీ ఏమైనా తట్టుకోగలరా వాళ్ళు? అంత నొప్పికరంగా ఉండవండి ఏ ప్రొసీజర్ అయినా కూడా, విత్ ఇన్ నామినల్ లిమిట్స్ ఉంటాయి. పిల్లలకి ఇంకా బెస్ట్ పార్ట్ ఇన్ చిల్డ్రన్ వాళ్ళకి ఏది గుర్తుండదు,
వాళ్ళకి అప్రిహెన్షన్ ఉండదు. మన పెద్దవాళ్ళకే ఇంకా క్లినిక్ వెళ్తున్నాము అంటే ఒక భయం ఉంటుంది, భయం, అవును. వెళ్ళాక ఇంకో భయం ఉంటుంది, ఇంజెక్షన్ లోడ్ చేస్తున్నప్పటి నుంచే భయపడతారు. పిల్లలకు అదంతా ఉండదు. ఇప్పుడున్న డెంటల్ యూనిట్స్ కూడా ఎట్లా అంటే చిల్డ్రన్ ఫ్రెండ్లీ అయిపోయాయి, చాలా ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీ అయ్యాయి. ఎన్ నెంబర్ ఆఫ్ బొమ్మలు పెడతాము, కిడ్స్ కోసం టాయ్స్ పెడతాము, వాళ్ళకు సపరేట్ చైర్స్. లోపల వస్తేనే వాళ్ళకి వెన్ వీ హ్యావ్ దేర్ అపాయింట్మెంట్స్ నా అసలు క్లినిక్ ఎన్విరాన్మెంటే మారిపోతాయి అనమాట. బెలూన్స్ పెట్టడం అవి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. సో వాళ్ళు చాలా అంటే చాలా కోఆపరేటివ్ ఉంటారు. తర్వాత అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఉండవండి, నాట్ ఎట్ ఆల్. అంత భరించలేని పెయిన్ ఉండే ప్రొసీజర్స్ ఉండవు. బెస్ట్ థింగ్ ఇన్ చిల్డ్రన్ ఇస్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్. మంచిగా తింటారు అండ్ ఐ అష్యూర్ యూ వాళ్ళు పెరుగుతారు కూడా ఆఫ్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్ డన్. ఇదివరకటికి పళ్ళు ప్రొసీజర్ అంతా అయిపోయాక వాళ్ళు హైట్ వెయిట్ పెరిగిన పిల్లల్ని కూడా నేను చూశాను. అట్లా అంటే మంచిగా తింటారు కదా, చేస్తారు. దెన్ ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఈజీలీ. అంటే ఏంటి మన బాడీకి పడుతుంది అట్లా అన్నమాట. ఐ హావ్ సీన్ దట్. సో సెట్ అయిపోతుంది, చిన్న పిల్లలు కూడా ప్రొసీజర్స్ అన్ని చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఏది ఆగి పిల్లలు కదా అని ఆలోచించాల్సి అట్లా ఆపడం వల్లనే తర్వాత దశలో ఇంకా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. ఇంకా అంటే పర్మనెంట్ పళ్ళు వస్తాయి. పర్మనెంట్ పళ్ళలో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఇవి పోయి మళ్ళీ కొత్త పళ్ళు రావు. పర్మనెంట్ పళ్ళు పోయి మళ్ళీ కొత్త పళ్ళు రావు కదండి. అందుకే టెంపరీ అంటే పాల పళ్ళు ఉన్నప్పుడే మనం ప్రొసీజర్ చేసుకోవడం వల్ల ఈ మెయింటెనెన్స్ ఈ టెక్నిక్స్ అన్ని ఉన్నాయి అనుకుంటే బ్రష్ చేసుకోవాలి, పిల్లలకు కూడా ఉండిపోతుంది. ఐ హావ్ టు విజిట్ మై డెంటిస్ట్, వెళ్ళినప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళు బ్రష్ చేయమంటున్నారు కదా, వైట్ గౌన్స్ లో ఉంటాము, మేము చెప్తుంటే ఎక్కువ రీచ్ అవుతుంది. ఈవెన్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చెప్తే అంత రీచ్ అవ్వదు, స్కూల్లో టీచర్ చెప్తే ఎక్కువ రీచ్ అవుతుంది. దే టెన్ టు లిజన్. ఇప్పుడు ఇది కూడా అంతే అనమాట. క్లినిక్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మోడల్స్ ఉంటాయి, అవి పెట్టుకొని చూపిస్తాము, వీడియోస్ ఉంటాయి, అవి చూపిస్తున్నప్పుడు దే టెన్ మోర్, అవునా నాకు అవుతుందా అని. ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై చిల్డ్రన్, మై కిడ్స్, నా పీడో పేషెంట్స్ వాళ్ళ నానమ్మకి అమ్మమ్మకి హౌ టు బ్రష్ వీడియోస్ చేసి పంపిస్తుంటారు నాకు, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని. దట్స్ ఇనఫ్ నా అట్లా అనమాట. ఓకే మేడం, చాక్లెట్స్ తింటేనే పుచ్చిపళ్ళు వస్తాయా, లేకపోతే ఎలాంటి ఫుడ్ తింటే పుచ్చిపళ్ళు అనేవి ఫామ్ అవుతాయి? ఇది చాలా పెద్ద డౌట్ అన్నమాట. అంటే నైట్ టైం చాక్లెట్స్ తినకూడదా, లేకపోతే అసలు చాక్లెట్సే బంద్ చేసేయాలంటే చిన్నపిల్లలు వాళ్ళు అసలు కానే కాదు, అలాంటి ఫుడ్ లేకుండా వాళ్ళు ఉండలేరు కదా. ఎలాంటి ఫుడ్ తినొచ్చు, ఎలాంటి ఫుడ్ తినకూడదు చిన్నపిల్లల్లో ఈ పుచ్చిపళ్ళు కాన్సెప్ట్కి వస్తే? పుచ్చిపళ్ళు అంటే ఎనీథింగ్ జంక్ యాక్చువల్లీ, నాట్ ఓన్లీ చాక్లెట్స్ అనే కాదు, జంక్ ఫుడ్ వాట్ ఎవర్ యూ ప్రిపేర్ ఇన్ హోమ్ దట్ ఈస్ ఆబ్వియస్లీ హెల్దీ. అది స్టిక్ ఏం అవ్వదు మన ఫుడ్ తిన్నా కూడా. ఈవెన్ ఇఫ్ ఎట్ ఆల్ we have chicken also, ఆ ఫైబర్స్ ఏదైనా పట్టుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే అది తీసేసేంత వరకే ఉంటుంది. బట్ దట్ డజంట్ గెట్ స్టక్ ఆన్ ది టూత్ సర్ఫేస్ పైన మనకి ఇరుకుండదు. ఓన్లీ బంక వస్తువులు మాత్రమే టూత్ పైన స్టిక్ అయి ఉంటాయి. అది అట్లా వదిలేయడం వల్లనే మనకి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా, అంటే ఆ పన్ను ఆమ్లాలన్నీ ఏర్పడేసి అది పన్ను పోవడం అనేది ఉంటుంది అనమాట. అది పోకుండా ఇన్ ద సెన్స్ ఆ స్టిక్కీ ఫుడ్, స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇట్లాంటివి మెయిన్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది మనకి. తర్వాత అసిడిక్ బెవరేజెస్ కూడా అంతే. అసిడిక్ బెవరేజెస్ దాంతో ఇనామిల్ అనేది వేర్ అయిపోవడం ఉంటుంది. ఎనీథింగ్ దట్ ఈస్ జంక్ టు అవాయిడ్ బెటర్. పిల్లలలో తినకపోవడము తింటారు అనేది ఏమి ఉండదండి. వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ మెనీ చిల్డ్రన్ తింటూ వచ్చిన వాళ్ళు ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి మంచి ఎడ్యుకేట్ చేస్తే దే లిజన్ అ లాట్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఇన్ పేరెంట్స్ హ్యాండ్స్ ఆల్సో. మన అంటే ఐ హావ్ సీన్ మెనీ పేరెంట్స్ లైక్ వాళ్ళు ఏమంటారు అనుకోండి, ఇద్దరు దగ్గర డబ్బులు లేకుండా ఉండే అమ్మా, అందుకోసం అప్పుడు మేము తినలేకపోయినా ఇప్పుడు నా పిల్లలన్నా తినకుంటే ఎట్లా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. తినాలి. ఓకే, దెన్ వాట్ వీ కెన్ డూ ఇస్ తినండి. If at all children like and you like them to have, give a chocolate, and after eating a chocolate, if at all you have that patience to brush, then have that chocolate. Ante that is the thing which I tell them. Atla annamata ante kadandi. If food stuck avvakunte ayipoyindi. Ippudu vaadiki visకొచ్చింది అనుకోండి, ఆ తినొద్దు అది బ్రష్ చేయొద్దు అన్నాడు అనుకోండి, it is well and good. It is not at all not that healthy also. ఎన్నో స్టడీస్ చెప్పినాయి, isn't it? సో బెస్ట్ వే ఏంటంటే పొద్దున్న రాత్రి పడుకునే ముందు లాస్ట్ ఫుడ్ ఏదైతే తీసుకున్నాం దాని తర్వాత బ్రష్ చేయడం చాలా మంచిది. మీరు చెప్పారు కాబట్టి ఈ రోజు నుంచి నేను కూడా నైట్ టైం బ్రష్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ నైస్ యాక్చువల్లీ. మేడం, అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పండ్లు పుచ్చు దశ మొత్తం పెరిగిపోయాక, అంటే చాలా పెరిగిపోయాక, పుచ్చు చివరి దశలో ఉన్నప్పుడు, లాస్ట్ స్టేజ్ లో దాని నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పళ్ళకు రూట్స్ ఉంటాయి,
2 రూట్స్ 3 రూట్స్. ఆ రూట్స్ ని కెనాల్ ద్వారా మనకి ఒక సన్న నాళం ద్వారా మనకి బ్లడ్ సప్లై అనేది ఉంటది. అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు చేసే ప్రొసీజర్ ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. ఓకే. దాన్ని ఏ దశలో చేసుకోవాలి? అది చేస్తున్నామంటేనే పన్ను ఆల్మోస్ట్ పాడైపోయినట్టు అర్థము. అంటే పైనకి మాత్రం చిన్నగా కనిపించవచ్చు, కాకపోతే ఎక్స్రేస్, పెయిన్, చేస్తున్నప్పుడు పుచ్చు మీరు ఇందాక అన్నట్టుగా పైన చిన్నగా కనిపించి లోపలికి వెళ్తుంటే పెద్దగా ఉండడము, ఇవన్నీ అయిపోయాక అప్పుడే చేసుకుంటాము రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అది చేయకుంటే ఇంకా పేషెంట్ కి చాలా పెయిన్ తోనే వస్తారు. రూట్ కెనాల్ కేసెస్ చేసేటప్పుడు 90% ఆఫ్ ది ట్రీట్మెంట్స్ పెయిన్, సివియర్ పెయిన్ వల్ల, స్వెల్లింగ్ వల్ల చేయాల్సిన ప్రొసీజర్సే ఉంటాయి. ఓకే. ఒకవేళ రూట్ కెనాల్ చేసిన తర్వాత వాటి వల్ల ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా లోపల? ఏముండదండి, ఏముండదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల నొప్పి తగ్గిపోవడము, ఆల్ గుడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప దానివల్ల ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏముండవు. ఓకే. దాన్ని మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఏముండదా? లైఫ్ టైం అది ఉంచేయాల్సింది? అంతే అండి. రూట్ కెనాల్ ఇస్ ఎ ప్రొసీజర్ విచ్ ఇస్ డన్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ది టూత్. మనం టూత్ ని ఏం డిస్టర్బ్ చేయట్లేం కదా, రూట్స్ ని కూడా ఏం డిస్టర్బ్ చేయము. దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్ ఇన్ దాట్. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇఫ్ ఎట్ ఆల్ టూత్ మొత్తం పాడేయాకనే వస్తారు కదా రూట్ కెనాల్ కోసం. ఇఫ్ ఎట్ ఆల్ ఆ స్ట్రెంత్ సరిపోనప్పుడు మాత్రమే దానికి ఒక క్యాప్ ఇస్తాము. ఓకే. ఆ క్యాప్ తినడం వల్ల వేర్ అయిపోతుంది, అరిగిపోవడం ఎగ్జాక్ట్లీ అరిగిపోవడం లాగా అవుతుంది. దాట్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ నెసెసరీ. ఇఫ్ నాట్ రూట్ కెనాల్ చేంజ్ చేసే పని ఉండదు. ఓన్లీ క్యాపింగ్స్, రెస్టరేషన్స్, అంటే దానిపైన సిమెంట్ పెడతాం కదా, అవి ఊడిపోవడం వల్ల చేంజ్ చేసుకోవాలి, క్యాప్ అరిగిపోవడం వల్ల చేంజ్ చేసుకోవాలి. బట్ దెర్ ఇస్ నథింగ్ రిలేషన్ రూట్ కెనాల్ చేంజ్ చేయడం అట్లా అనేది ఉండదు. ఓకే. ఈ సిమెంట్ ఫిల్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అది ఎప్పుడెప్పుడు చేస్తారు? అంటే పళ్ళలో గ్యాప్ ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్ చేస్తారా? పళ్ళల్లో గ్యాప్స్ ఉన్నప్పుడు, ఇన్ ద సెన్స్ తినే పళ్ళల్లో గ్యాప్స్ ఉన్నప్పుడు ఫిల్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంటుందండి. తినే పళ్ళల్లో గ్యాప్స్ ఎప్పుడు వస్తాయి అంటే పుచ్చుపళ్ళు వల్లనే వస్తాయి అనమాట. అదైతే కొంచెం చేయి దారిపోయినాక, చాలా పాడైనాకనే ఆ ప్రొసీజర్స్ చేయించుకుంటారు. కాకపోతే గ్యాప్స్ ఫిల్లింగ్ ప్రొసీజర్స్ అంటే కొంతమందికి ఎదుట పళ్ళల్లో 2 పళ్ళు, సందు పళ్ళు ఉంటాయి, వాటికి ఫిల్ చేసుకుంటే సక్సెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ ఓన్లీ విజిబుల్ టీత్, మనకు కనిపించే పళ్ళు మాత్రమే. అది మనం చూ చేయడానికి ఏం పెద్దగా యూజ్ ఉండదు కాబట్టి దట్ విల్ స్టే ఫర్ లైఫ్, లాంగ్ టైం ఉంటుంది. అదే తినే పళ్ళలో అయితే ఎక్కువ ఫోర్సెస్ ఉంటాయి మనవి. ఆ ఫోర్సెస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అది విత్ స్టాండ్ అవ్వదు అనమాట. సందులలో పెట్టడం అంటే మనకు చిగురుకు తగలనంత వరకు పెట్టుకోవచ్చు, కానీ చిగురుకి పెడితేనే మనకు ఆ సందు తగ్గుద్ది. దెన్ చిగురులలో సందులలో పెట్టడం అనేది కొంచెం కరెక్ట్ అయిన ప్రొసీజర్స్ కాదు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, టీత్ లైన్ అనేది పర్ఫెక్ట్ గా దగ్గరకు ఉంటే బాగుంటది, ఇట్లా దూరం ఉంటే కొంచెం అంత మంచిగా కనిపించదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ, అట్లాంటి వాళ్ళకి అలైనర్స్ ఉంటాయండి, క్లిప్స్ ఉంటాయి, టూత్ వి క్లిప్స్. మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాము, ఆర్థో క్లిప్స్ అంటాము. వాళ్ళకి ఆ క్లిప్స్ వేసుకొని కొంచెం దగ్గరికి జరుపుకోవాలి. అంటే ఎన్ని మంత్స్ అని ఉంటుందా దగ్గరకు జరగడానికి? అవునండి, అవును, 1 year పడుతుంది టైం. 1 year ± 6 months. 1 year పడుతుంది. 1 year లో కొంచెం కొంచెం క్రమేణా తగ్గుతా వస్తాయి, కళ్ళల్లో రిజల్ట్ తెలిసిపోతుంది. ఓకే. అంటే నేను ఒక యాడ్ చూసాను, అదేంటనుకున్నారు? 30 minutes లో పళ్ళ మధ్యన గ్యాప్ మీకు కనిపించదు అసలు. అంటే నా మొత్తం సెట్ చేసేస్తే ఒక 30 minutes లో మొత్తం అయిపోతుంది అని. అలాంటివి నిజంగా ఉంటాయా? నో, యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ ముందు పళ్ళల్లో 2 పళ్ళ మధ్యలో ఉందనుకోండి, దట్ ఈస్ అ హాఫ్ టైం ప్రొసీజర్. 15 minutes లోనే ఫినిష్ అవుతుంది ఆ గ్యాప్ క్లోజ్ చేయడం. నిజంగా అవుతుందా? అది అవుతుంది. అది క్లిప్స్ లో కాదు కదండి, సిమెంట్ పెట్టేసి ఫిల్లింగ్ అన్నారు కదా మీరు, జస్ట్ అంటే ఇలా కవర్ చేయడం, మాస్క్. yes ఎగ్జాక్ట్లీ, అట్లా ఒక కవర్ చేసి వదిలేస్తారు. కాకపోతే దట్ వోంట్ స్టే ఫర్ టైం నా, లాంగ్ టైం వర్క్ అవ్వదు కదా. ఎండ్ ఆఫ్ ది డే ఎట్లుంటది, మనకి ఫస్ట్ లేనప్పుడు కావాలనిపిస్తుంది, వచ్చాక ఎన్ని రోజులు ఉంటది అనేది ఉంటుంది. అంతేనా కదా, ఇట్లా అన్నమాట. ఇప్పుడు అప్పటికప్పుడు లైక్ ఒక వెళ్ళి మనం ఇట్లా టిక్ టాక్ రెడీ అయినట్టు కాదు కదా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక 30 seconds లో వేర్ అయినట్టు కాదు కదా. ఆఫ్టర్ పెట్టుకొని ఖర్చు పెట్టుకున్నాక ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ డజంట్ స్టే ఫర్ ఎ వైల్, లైక్ వి ఫీల్ బ్యాడ్ నా. అట్లా కాకుండా ప్రాపర్ గా చేసుకోవడం బెటర్. ఓకే. అంటే ఇట్లా షార్ట్ టర్మ్ లో వచ్చే వాటికన్నా లాంగ్ టర్మ్ లో వచ్చే వాటికి యాప్ట్ అవ్వడం మంచిది. ఎనీథింగ్ షార్ట్ ఇస్ డిఫికల్ట్, ఇంజూరియస్, హార్మ్ఫుల్, అంతే కదా. ఇట్ ఈస్ దట్ కొంచెం మనం అలవాటు అవ్వాల్సిందే. సో వెరీ ఫ్యూ థింగ్స్ హ్యాపెన్ ఇన్ షార్ట్ టర్మ్ ఆల్సో, బట్ వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. అట్లా మరి కొందరికి
పళ్ళు డబుల్ ఉంటాయి, అంటే Yes. కొంచెం డ్రాకులా లాగా, అవునవును. కొంచెం రాక్షసులాగా డబుల్ లైన్ లో ఉంటాయి. ఈ ముందు ఉంటాయి, ఆ వెనక ఉంటాయి, ఎస్ ఒక దాని మీద ఇంకొకటి ఉంటుంది. అవును ఇలాంటివన్నీ ఉండడం వల్ల ప్రమాదం ఏమైనా ఉందా, అంటే లాంగ్ టర్మ్ లో? Future లో లాంగ్ అలా. టర్మ్ లో అంటే అది సేమ్ ఉంటుందండి. అంటే బ్రషింగ్ ప్రాపర్ అవ్వదు వాళ్ళకి. ఆ, టూత్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ cross మధ్యలో గా. బ్రష్ అవ్వదు. బ్రష్ అవ్వక వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ రావడము, లేకపోతే లోపల ఉన్న పన్ను బ్రష్ అవ్వని పన్ను ఉంది కదా, అది పుచ్చి పట్టిపోవడము, ఇట్లాంటి థింగ్స్ ఇట్లాంటి అవుతుంటాయి. ఇంజూరియస్ థింగ్స్ మనకు అవుతుంటాయి అన్నమాట. సో వాటికి కరెక్షన్ కింద ఈ అలైనర్స్ కానీ, లేదంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ కానీ, క్లిప్స్ ట్రీట్మెంట్ అన్నాం కదా, అవును. అట్లాంటివన్నీ చేయించుకుంటే అది కరెక్షన్ అయిపోతుంది. ఓకే మేడం, మరి టూత్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? టూత్ ఇంప్లాంట్స్ అంటే టూత్ తీసేస్తాం అనుకోండి, అంటే వెరీ వర్స్ సినేరియోలో పన్ను తీసేయాల్సిన అవసరం పడుతుంది. పన్ను తీసేసాక వదిలేస్తే ఇంకొక వెనక పన్ను, ముందు పన్ను, పైన పన్ను మొత్తం జారిపోతుంది కదండి ఆ వైపు అంతా. అట్లా కాకుండా ఒక స్క్రూని దవడలో బిగించేసుకొని దానిపైన ఒక టూత్ ఇస్తారనమాట. దట్ ఈస్ డెంటల్ ఇంప్లాంట్ అంటారు. ఇప్పుడు చాలా చాలా కేసెస్, చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి అందులో కూడా. ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ కూడా చేస్తున్నారు. అంటే పన్ను తీసిన రోజే అదే రోజు టూత్ ని ఇంప్లాంట్ చేసుకోవడం. సేమ్ డే. ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ఫెక్షన్ అక్కడ ఏం లేకుండా ఉండడం, బోన్ అంతా మంచిగా, అంటే బోన్ హెల్దీ బోన్ ఉంటే కనుక వేసేస్తారు. ఓకే, అంటే జస్ట్ షోక్ అన్నట్టు అంతేనా? మిగతావేవి దెబ్బ తినకుండా దాని మనమే ఫేక్ గా పెట్టడం అన్నట్టు అంతేనా? నో ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ గివ్ అస్ మనకు అక్లూజన్ ఇస్తుందండి. అంటే తినడానికి ఉపయోగపడుతుంది, ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకే, హార్మోని ఉంటుంది అది. అంటే ఏంటి, మళ్ళీ సేమ్ ఇదివరకు పన్ను ఎట్లా రియాక్ట్ అయిందో, అంటే మనకి ఏం హెల్ప్ చేసిందో ఇది కూడా అంత హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ హెల్ప్. అంటే మళ్ళీ దానిపైన పన్ను భాగం క్రియేట్ చేస్తాము, స్క్రూ భాగం కాకుండా దానిపైన పన్ను భాగం క్రియేట్ చేస్తాం. దాని మీద అనాటమీ అంటే డీటెయిల్స్ ఉంటది కదా, పాత పన్ను డీటెయిల్స్ ఇస్తాం అన్నమాట. అంటే సేమ్ పాతది ఎలా ఉందో అలానే ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటది. కాకపోతే మీరు ఎందుకు ఆ మాట అంటున్నారంటే దానికి బ్లడ్ సప్లై లేదు కాబట్టి అంటున్నారేమో. కాకపోతే ఇప్పుడు ఇదే ఇంటిగ్రేట్ అయిపోతుంది మన బాడీకి. ఇంప్లాంట్ ఏదైతే వేసామో అది మన బాడీలో పార్ట్ లాగా అయిపోతుంది. అట్లా అన్నమాట. మేడం, టొబాకో కొందరు తీసుకుంటూ ఉంటారు, జర్దా, గుట్కా అవేవో ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కొందరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం అంటే చాలా మందిలో చూస్తూ ఉంటాం, మగవాళ్ళలోని, కొందరు ముసలి వాళ్ళలోనే చూస్తూ ఉంటాం కదా. వాటి వల్ల కొందరు మౌత్ అసలు ఓపెన్ చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు కొన్ని ఇయర్స్ తర్వాత అని అంటూ ఉంటారు. దాని వల్ల పళ్ళకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అక్కడ మొత్తం మౌతే ఎఫెక్ట్ పడిపోయింది కదండి. పళ్ళు ఇంకా పళ్ళు ఉండి కూడా వృధా, మనం తెరవలేని పరిస్థితులు ఉన్నప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనము దానివల్ల ఇప్పుడు ఏంటి, ఓరల్ మ్యూకోజానే, అంటే మన టిష్యూస్ కే క్యాన్సర్ వచ్చేసింది అక్కడ. తంబాకు, గుట్కా ఏదైతే చెప్తున్నారో తినడం వల్ల మొత్తం ఫైబ్రోసిస్ అవుతుంది అనమాట. ఫైబ్రోసిస్ అవ్వడం అంటే టైటన్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాస్టిక్ పోయి మొత్తం టైట్ అయిపోతుంది అనమాట. సో మౌత్ ఓపెనింగే రాదు. మౌత్ ఓపెన్ రాకపోవడానికి చేయలేకపోయినాం అనుకోండి, అంతే, ఇంకా పళ్ళు ఉండి వృధా అన్నట్టే కదా. వాళ్ళు మౌతే ఓపెన్ చేయలేరు, 1 స్పూన్ ఆఫ్ ఫుడ్ తినలేరు, ఒక ఫింగర్ ఓపెనింగ్ ఉండదు వాళ్ళకి. బిగుసుకుపోయినట్లు అయిపోతుంటుంది వాళ్ళకి. కొంచెం చాలా టఫ్ టైం ఉంటది. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్, అవి చేసుకోవాలి. ఫస్ట్ హ్యాబిట్ ని క్విట్ చేయాలి వాళ్ళు. తర్వాత రా యాంటాక్సిడెంట్స్ అంటాము, అట్లాంటి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి కొన్ని సర్జరీస్ కూడా ఉంటాయి. ఆ ఫైబ్రస్ బ్యాండ్స్ అయితే గట్టి పడిపోయింది అంటున్నాం కదా, ఆ గట్టి పడదాన్ని తీసేస్తే గనక, అంతవరకు తీసేసినాం అనుకోండి, కొంచెం మౌత్ ఓపెనింగ్ పెరుగుతుంది. ఇందులో వచ్చేసి వాళ్ళ లైఫ్ చేంజింగ్ అసలు యాక్చువల్లీ ఇది. మళ్ళీ తర్వాత వాళ్ళు తినకూడదు. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు పాన్, గుట్కా వాటి జోలికి వెళ్లకుండా ఉంటాము అని అష్యూరెన్స్ ఇస్తేనే ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇంటర్వ్యూన్ చేస్తాం. ఒకవేళ మళ్ళీ అటువైపు వెళ్ళినట్లయితే మళ్ళీ అంతే వస్తుంది. అది చేయకూడదు యాక్చువల్లీ. చాలా ఓరల్ క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాం ఇప్పుడు, ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ కూడా పెరుగుతోంది రేషియో తప్ప తగ్గట్లేదు. వీ హ్యావ్ టు స్టాప్, క్విట్ టొబాకో. ఓకే మేడం, సిగరెట్ కాల్చడం వల్ల పళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే పెదవులు అయితే బ్లాక్ గా అయిపోతాయి అని చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటాం. పళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? పళ్ళకి కూడా స్టెయిన్స్ వస్తాయండి, దాని వల్ల కూడా పళ్ళు అరుగుదల ఉంటది. ఇంకా మిగతా ఇంజూరియస్ థింగ్స్ చాలా అవుతుంది. నాట్ ఓన్లీ మన లంగ్స్ కూడా దెబ్బతింటాయి, ఓరల్ టిష్యూస్ ఉంటాయి, మ్యూకోస్, టంగ్ కానీ, చెంపలు కానీ, లోపల వైపు అదంతా కూడా ఫైబ్రస్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. లంగ్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ, లంగ్స్ అయితే ఇంకా తెలిసిందే. ఇంకా చాలా ఉంటాయి అట్లా. అంటే టొబాకోలో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ టు క్విట్ ఇట్.
ఓకే. ఇప్పుడు శరీరంలో అన్ని భాగాలకి క్యాన్సర్ వస్తుంది, మనకు ఆ విషయం తెలుసు. పళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? పళ్ళకి క్యాన్సర్ అనేది నాట్ పాసిబుల్. పళ్ళతో ఉన్న టిష్యూస్ కి క్యాన్సర్ ఇస్ పాసిబుల్. అంటే పళ్ళు కింద భాగమా? పళ్ళ కింద భాగం, పళ్ళు ఎక్కడైతే ఉన్నదో చిగురుకి రావడము, చెంపకి రావడం, పన్ను లోపల ఉన్నప్పుడు ఇప్పుడు టంగుకి రావడము, ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే మేబీ అదే సినిమాల ముందు యాడ్ లో చూపిస్తా ఉంటారు, మేబీ అదే ముఖేష్ నోటి క్యాన్సర్ వచ్చింది అని అంటూ ఉంటారు కదా. ఓకే. కొందరిలోని పళ్ళ మీద పసుపు మచ్చలు, తెల్ల మచ్చలు ఉంటాయి కదా, అవేంటవి? అవి డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. అది టూత్ వాటర్ లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే మరకలు అన్నమాట అవి. అది మదర్ వూంబ్ లో స్టార్ట్ ఉన్నప్పటి నుంచి ఫార్మేషన్ ఉంటది కాబట్టి టూత్ ఫార్మేషన్, ఇంకా అది పోవడం అనేది ఉండదు. కాకపోతే దాన్ని మాస్క్ చేయడానికి వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్. మళ్ళీ వెనేర్స్ కానీ, క్యాపింగ్స్ కానీ, రెస్టరేషన్స్, ఫిల్లింగ్స్ అనుకున్నాం కదా ఇందాక, అట్లాంటి ఫిల్లింగ్స్ కానీ పెట్టి వాటిని మాస్క్ చేస్తాము. సో దట్ లుక్స్ ఇంప్రూవ్ అవుతాయి. వాటి వల్ల ప్రమాదం ఏమి ఉండదండి, చూడడానికి బాగుంటది. మేడం, చాలా మందిలో పంటి నొప్పి వచ్చినప్పుడు ఇమీడియట్లీ కన్ను కూడా నొప్పి వస్తూ ఉంటది. కన్ను ఇంకా తలనొప్పి కూడా మొత్తం తలంతా లాగేస్తుంది అని అంటుంటారు కదా, రెండింటికి సంబంధం ఏంటి? సంబంధము పన్నుకి తలకి ఉండదండి. కాకపోతే పన్ను లొకేటెడ్ ఇన్ ప్లేస్, దిస్ టూత్ మనది లొకేటెడ్ ఇన్ స్పేస్, లైక్ హెడ్ లో లొకేట్ అయి ఉన్నాయి. స్పేసెస్ కి దగ్గర ఉంటాయి. మనకి ఇక్కడ ఒక స్పేస్ ఉంటది మాక్సిలరీ సైనస్ అనేసి, ఇక్కడ ఒక స్పేస్ ఉంటది ఫ్రాంటల్ అనేసి. అట్లా ఈ స్పేసెస్ కి దగ్గర ఉన్నప్పుడు ఏదున్నా ఇంపాక్ట్ ఫాస్ట్ గా స్ప్రెడ్డింగ్ ఉంటది అనమాట. ఇక్కడ నొప్పి వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వీ ఫీల్ తల నొప్పి వస్తుంది, తల భారంగా అయిందని. కాకపోతే డైరెక్ట్ రిలేషన్ ఉండదు. కాకపోతే వెన్ ట్రీట్మెంట్ ఇస్, అంటే ఆ స్పేసెస్ లోంచి స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. వెన్ ట్రీట్మెంట్ ఇస్ డన్ ప్రాపర్ టు దీస్ టూత్, దెన్ పెయిన్ మొత్తం సబ్సైడ్ అయిపోతుంది, ఏం పెయిన్ ఉండదు. బట్ ఇవి తీసేయడం వల్ల కళ్ళు పాడవడము, పన్ను తీయడం వల్ల మా అమ్మ కళ్ళు పోతాయి అని చెప్పినారు, వద్దు మేడం తీయించుకోను అని చెప్పడము, అట్లా ఇట్లా అదంతా అపోహ మాత్రమే. ఓకే. అంటే నేను రీసెంట్ గా ఒక న్యూస్ చదివాను, అదేంటంటే ఒక ఆయన ఎక్కడ నార్త్ లోనే ఒక ఆయన 16 పళ్ళేమో పీకించుకున్నాడు. పళ్ళు పీకించుకుంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు. అంటే అంత ప్రమాదం ఉంటుందా పళ్ళు పీకించుకోవడం వల్ల? 16 పళ్ళు తీయరు యాక్చువల్లీ. కాకపోతే ఇది ఎట్లా కొరిలేషన్ ఉంటది అంటే సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్, థింగ్ ఇప్పుడు ఒక వైపు ఉన్న పళ్ళు మాత్రమే ఒకసారి తీస్తారు. అది కూడా పేషెంట్ మంచి చెక్ చేసుకొని, వాళ్ళ మెడికల్ హిస్టరీ, బీపీ, షుగర్ చెక్ చేసుకొని, ఏమైనా హార్ట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళేం టాబ్లెట్స్ వాడుతున్నారో చెక్ చేసుకొని, ఇవన్నీ చెక్ చేసుకున్నాకనే వాళ్ళకి ఏదైనా ప్రొసీజర్ చేయడానికి ఎనీ డాక్టర్ విల్ గో అహెడ్. 16 పళ్ళు ఒకటే రోజు తీయడం అనేది ఫేక్ థింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపాసిబుల్. ఓకేనా, ఒక సైడ్ ఒక క్వాడ్రంట్ పెట్టుకుంటారు, ఒక రోజు ఒకటే తీస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, మంచి కోఆపరేటివ్ ఉన్నారు, అంత ఇబ్బంది లేదు అనిపిస్తే కనుక అట్లీస్ట్ 2 క్వాడ్రంట్స్. 16 పళ్ళు తీయడము అదంతా అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ. అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఏదో జరిగింది, నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. పెయిన్ భరించలేకనో ఏమో, కానీ పెయిన్ ఉండదండి. 16 పళ్ళు ఒకటే రోజు తీస్తున్నారు, ఒకటేసారి తీస్తున్నారు అంటే అది గట్టి పళ్ళు అయితే ఉండదు 100%. ఓకేనా, అవి ఎంతో పాడైపోయి మొబైల్ అంటే కదిలిపోయే పళ్ళు ఉంటాయి చూసారా, అవైతేనే తీయగలుగుతారు ఎనీ డాక్టర్. ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా 16 గట్టి పళ్ళు ఒక రోజు తీయడం అనేది అసంభవం ఒక పేషెంట్ లో. అది ఇంకొకటి ఏదో కొరిలేట్ అవుతుంది అట్లాంటి కేసెస్ లో, స్ట్రోక్ రావడము, ఇంకోటో ఏదో ఉంటది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే మనకేం గుర్తుంటది, వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే మనకు గుర్తుంటది, ఇంపాక్ట్ ఏదో ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు మరో విషయం మాట్లాడుకున్నట్లయితే టూత్ ఎలైనర్స్, బ్రేసెస్ అనేవి ఏదో కంచెలాగా చూడడానికి కొంచెం ఆక్వర్డ్ గా ఉంటది. పొలాలకు కంచేసిన పళ్ళకి కంచేసారేంట్రా బాబు అని అనుకుంటుంటారు కదా. సో అవి ఎందుకు వేస్తారు? ఈ ఎలైనర్స్ అయినా ఈ బ్రేసెస్ అయినా వాటి ఉపయోగం ఏంటి అసలు? అదే అమెరికా పళ్ళు, ఇప్పుడు మీరు దొంతి పళ్ళు అన్నారు ఇందాక, పన్ను మీద పన్ను ఉండడం వల్ల. ఒకటే పన్ను ఉన్న చోట అయితే కొంచెం చూడడానికి కొంతమందికి లక్కీ అని వదిలేస్తారు. కొందరు చూడడానికి కూడా కొంతమంది స్మైల్ చేసి దొంతి పళ్ళు కూడా కొందరికి అందంగా కనిపిస్తాయి, అట్లా వాళ్ళు వదిలేసుకున్న బాగుంది. కాకపోతే మనకి ఆరోగ్యానికి మంచిది కాని ప్లేసెస్ లో కూడా దొంతి పళ్ళు ఉంటాయి, అంటే 2 వరుసల పళ్ళు ఉంటాయి. అక్కడ బ్రషింగ్ ప్రాపర్ అవ్వక ఇబ్బంది పడుతుంటాం, లోపల పళ్ళు పాడు కావడము. లేదంటే ఇప్పుడు పన్ను ఒకటి ముందుకు వెనక్కు ఉంది అనుకోండి, ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నప్పుడు దాన్ని కొరికేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది ఉండాల్సిన అమెరికాలో లేదు కదా, నాలుకకి
దాన్ని తగిలి కొరికేసుకోవడము, స్పీచ్ స్పష్టత రాకపోవడం, మనం మాట్లాడుతున్నప్పుడు స్పష్టత లేకపోవడం, అవునవును. ఇట్లాంటివి కూడా అవుతుంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే అలైనర్స్ ఆర్ ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఓకే. అవన్నీ సెట్ అయిపోతాయి. ఓకే. ఒకవేళ ఈ బ్రేసెస్ లాంటివి వేస్తే ఎంత టైంలో పళ్ళు వరస అనేది సెట్ అవుతుంది? అంటే 1 ఇయరా, 2 ఇయర్సా, 6 మంత్స్ అలా ఎంత టైం? 1 ఇయర్ లో అయిపోతుందండి. మాక్సిమం 90% ఆఫ్ కేసెస్ 1 ఇయర్ లో ఫినిష్ అయిపోతాయి. ఓకే. కాకపోతే అంటే కొన్ని టఫ్ కేసెస్ ఉంటాయి. అంటే చాలా చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. స్మైల్ లైన్ లో కూడా ఒక్కొక్కసారి ప్రొసీజర్స్ అన్ని అయినాక కూడా కొంచెం స్మైల్ చేస్తున్నప్పుడు ఇంకా అందంగా కనిపించట్లేరు. అంటే అలైన్మెంట్ ఏదో ఇష్యూ ఉంటుంది. అట్లాంటప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. అది కూడా దట్ 2 or 3 months. అంతేకాని అంత లాంగ్ టైం ప్రొసీజర్స్ ఏం కావు. 1.5 year లో అన్ని ప్రొసీజర్స్ 99% ఆఫ్ ప్రొసీజర్స్ విల్ బి డన్. ఓకే. అంటే జనాల్లో ఉన్న మిత్ ఏంటి అంటే ఒకవేళ బ్రేసెస్ వేసుకున్నట్లయితే బ్రష్ చేయకూడదనో ఏవో చెప్తూ ఉంటారు. అవి నిజమేనా అవి? నో బ్రషింగ్ మంచిగా చేసుకోవాలి. కాకపోతే టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ వేరీస్ ఇన్ బ్రేసెస్ పేషెంట్స్ అన్నమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటది. అది ఆ బ్రేసెస్ బట్టి డెంటిస్ట్ చెప్తారు. తినేటప్పుడు మాత్రమే కొంచెం ఏమైనా గట్టి పదార్థాలు తినకుండా అట్లా చూసుకోవాలి. అంద సెన్స్ ఒక క్యారెట్స్ టైప్ తినేటప్పుడు కొంచెం అట్లా పెద్దవి అట్లా తినకుండా చిన్న పీసెస్ చేసుకొని తినడం అట్లాంటివి చేసుకోవాలి. దట్ ఫర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ 3 months అయితే పేషెంట్ అలవాటు అయిపోతారు. దే టెన్ టు ఈట్ ఎనీథింగ్. మంచి తింటారు బికాస్ దే నో ఎక్కడ ఫోర్స్ పెట్టాలి, ఎట్లా తినాలి, ఎట్లా కొరికితే అది ఊడిపడదని దేల్ నో అనమాట. కానీ బ్రష్ చేయకూడదు అనేది ఉండదు. అది మళ్ళీ అపోహ. మంచిగా బ్రష్ చేయాలి. ఇంకా క్లిప్స్ తీసుకున్న వాళ్ళు డైలీ 3 times తిన్న ప్రతిసారి బ్రష్ చేసుకోవాలి. ఓకే. అంటే ఆ బ్రేసెస్ మూవ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ బ్రేస్ ఊడిపడిపోకుండా లేకపోతే జరగకుండా కొంచెం జాగ్రత్త పడాలి. ఓకే. పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం కదా, మొత్తం పళ్ళు సెట్ మొత్తం పెడుతూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఊడి కింద కూడా పడిపోతుంది. ఒక్కొక్క వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలాంటివి అంటే అలాంటి ప్రొసీజర్స్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందా? అంటే వాళ్ళు తినడం అవుతుందా? ఫుడ్ తినడం అవుతుందా? అవుతుందండి. దే ఈట్ నైస్లీ. వాళ్ళకి ఎట్లా అంటే అదొక అస్త్రం లాగా అన్నట్టే. చూ చేస్తారు మంచిగా. దే టెన్ టు ఈట్ నైస్. లైక్ ఇట్లా కూడా తింటారు. మంచిగా తిని పోస్ట్ చేస్తారు, మేము తింటున్నాం అని చెప్తారు. చాలా మంచిగా వస్తుంది. 2 sides చూ చేసేటట్టు వస్తాయి. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇది వరకు ఒకవైపు తింటుంటే ఇంకో వైపు కదలడం అట్లా ఇట్లా ఉండేది. ఇప్పుడు లేదు. ఒకవైపు తిన్నా కూడా ఇంకో వైపు జరగకుండా వస్తున్నాయి. చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. మంచిగా చూ చేస్తారు, మంచిగా తింటారు. ఏజ్ అట్లీస్ట్ ఒక 15 years ఏజ్ ముందుకు వెళ్ళినట్టు కూడా ఉంటది ఫేస్. ఓకే. అంటే మొత్తం సెట్ మొత్తాన్ని పెట్టేస్తారు అయితే. సెట్ మొత్తం చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది కదా డెంటిస్ట్రీ. ఓకే. మోర్ టు గో. ఫైనల్ గా మా ప్రేక్షకులకు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారు ఈ పళ్ళకి సంబంధించి? చెప్పండి. డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. 6 months ఒకసారి నియర్ బై డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఏదైనా చిన్నది వచ్చినప్పుడు ఇమీడియట్ గా దాన్ని ఏంటి విషయం తెలుసుకోవాలి. ఒక చిన్న పుచ్చు వచ్చినా, లేకపోతే నోట్లో ఎక్కడైనా రక్తం వచ్చినా, లేకపోతే ఏదైనా కండ భాగం పెరిగినట్టు అనిపించినా ఇమీడియట్ టు యాక్ట్. యాక్చువల్లీ అశ్రద్ధ చేయకూడదు. నార్మల్ అన్ని బాడీ పార్ట్స్ లాగానే మనకి టూత్ కూడా ఒకటి, అంతేగాని పన్నే కదా అని చెప్పి అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధకి తర్వాత ఎక్కువ పే చేస్తారు. ఎక్కువ తిరగాల్సింది ఉంటది, ఎక్కువ పే చేయాల్సింది ఉంటది, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఫైనల్ గా పళ్ళు అరిగిపోవటం అనేది జరుగుతుంది కదా, అంటే ఎక్కువగా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. ఈ కింద పళ్ళు అరిగిపోతాయి, పై పళ్ళు మాత్రం చక్కగా ఉంటాయి కదా. ఎందుకని అలా అరిగిపోవడం ఎందుకు జరుగుతుంది? అది యూసేజేనండి. అంటే ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఒక 60 years, ఒక 10 years పాల పళ్ళతోని ఉన్నా కూడా తర్వాత ఆల్మోస్ట్ 50 years 60 years ఈ పళ్ళతో తిన్నట్టే కదా. అంతే ఎనామిల్ వేర్ అయిపోతా ఉంటది అనమాట. డైలీ మనం తినడము, ఎప్పుడైనా ఏదో ఒకటి తాగడం ఉంటది. మౌత్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. తర్వాత ప్రాపర్ టైంకి తినకపోవడం వల్ల కూడా ఒక రీజన్ ఉంటుంది. టైంకి తినకపోవడం వల్ల గ్యాసెస్ వస్తాయి. గ్యాసెస్ వల్ల కూడా నోట్లోంచి వచ్చే తేంపుల వల్ల ఉన్న ఆమ్లాలు కూడా పళ్ళను అరగదీస్తాయి. ఇట్లా వాట్ ఎవర్ ఇంపాక్ట్ మనం చేసిన ప్రతి దాని ఇంపాక్ట్ పళ్ళ మీద చూస్తుంది. కాకపోతే పళ్ళు టేకప్ చేస్తుంది కాబట్టి మనకి తెలియదు అనమాట. ఇంత ఉంటుందా పళ్ళ గురించి అనేటట్టు అయిపోతుంది అట్లా అనమాట. కాకపోతే అవి 60 years వరకు సర్వీస్ ఇచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి అదే కాదు, ఇప్పుడు ఎముకలు ఎక్స్రే తీసినా కూడా ఎముకలు అరిగిపోయే ఉంటాయి. ఇది కూడా అంతే అనమాట. అట్లా సో మనం జాగ్రత్తగా ఉండాలి. పల్లే కదా అని చెప్పి పక్కన తీసి కేర్ తీసుకోవాలి. డైలీ 2 times నేను చెప్పినట్టు డైలీ 2 times ఆఫ్ బ్రషింగ్ ఫర్ 2 minutes. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వి గివ్ టు అవర్ టూత్. అంతే. అది చాలా ఇస్తాయి మనకి టూత్. డే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడంతో, ఆ స్మైల్ తోని
డే మొత్తం మన యాక్టివిటీ అంతా వాట్ వి టాక్, హౌ వి బిహేవ్, లైక్ మన ఫేసే చెప్తుంది కదా, మన మాట ఏది ఉన్నా కూడా కంప్లీట్లీ వీ కాంట్ ఇమాజిన్ అవర్ ఫేస్ వితౌట్ టీత్. ఒక రోజు బొట్టు పెట్టుకోకుండా చూసుకోగలుగుతామేమో ఫేస్, చూసుకోలేము. నో వన్ వాంట్స్ దాట్. సో యూ షుడ్ నాట్ నెవర్ నెగ్లెక్ట్ మౌత్, టూత్, ఓరల్ స్ట్రక్చర్స్. దట్స్ ఇట్. మేడం చిన్న క్వశ్చన్ ఉంది, అంటే మీరు తిట్టకూడదు నేను అడుగుతాను. ఓకే, నాట్ ఎట్ ఆల్, టెల్ మీ. బ్రష్ చేయకుండా ఫుడ్ తినచ్చా? ఎండ్ ఆఫ్ ది డే సేమ్ మళ్ళీ. అంటే నేను చిన్నప్పుడు తిన్నాను అందుకని. బ్రష్ చేయకుండా తినేసి కొంచెంసేపు అయ్యాక చేసేది అనుకోండి, అంటే ఆ డౌట్ నాకు వచ్చింది, తినచ్చా తినకూడదు, మంచిదా కాదా అని. యాక్చువల్లీ మంచిది కాదు, తినకూడదు. బికాస్ మనమే చూస్తాం కదా, ఇప్పుడు మనము నైట్ పడుకొని లేస్తాము, మార్నింగ్ వి ఫీల్ ఇప్పుడు నేను బీయింగ్ ఎ డెంటిస్ట్, నేను 6 months ఒకసారి నా క్లినిక్ లో నా జూనియర్ డాక్టర్ నాకు చేస్తారు క్లీనింగ్. అయినా కూడా వెన్ వీ గెటప్ ఒక మనకు అనిపిస్తుంది ఐ డెంట్ బ్రష్, స్మెల్ వస్తుంది. ఈవెన్ టు వాటర్, మన వాటర్ తాగుతున్నప్పుడు వీ ఫీల్ దట్ హాలిటోసిస్ ఉంటదని. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తెలియని ఏదో చేసేసినాము అంతే. కాకపోతే థింగ్ ఇస్ వీ షుడ్ నాట్. కాకపోతే ఉంటాయి పరిస్థితులు, మీరు అన్నట్టు ఎక్కడో వెళ్ళారు, ఇన్ ద సెన్స్ ఏంటి, ఇప్పుడు ఏమైనా ట్రావెల్ చేశారు, దేర్ యూ డోంట్ హ్యావ్ దాట్ టైమ్, ఏదో వాష్రూమ్ కి వెళ్ళారు, కనీసం అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిన్స్ వన్స్ విత్ యువర్ ఫింగర్ అండ్ ఆల్. బట్ వెన్ దేర్ ఇస్ మీకు టైం ఉంది అనేసి యూ హ్యావ్ టు బ్రష్ ఇట్ దెన్ అండ్ దేర్. వన్స్ లైక్ ఇఫ్ అట్ ఆల్ ఈ వర్డ్ నేను చెప్తే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్ షుడ్ నాట్ ఆల్సో. ద థింగ్ ఇస్ వీ హ్యావ్ టు ఖచ్చితంగా చేయాలి. yes 2 times చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా మందికి వీటి గురించి పెద్దగా పట్టించుకోరు, ఆ సర్లే ఉంటాయిలే వాటికేమవుతాయి అన్నట్టు. మీరు మాత్రం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి ఈహా హెల్త్.